హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ చేద్దామని ఇలాగైతే అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. పన్నీరు, హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర. ఇంకా నా దగ్గర పుదీనా లేదు కాబట్టి నేను కరివేపాకు అయితే కొంచెం వేసుకున్నానమాట. ఇంకా గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. కొంచెము వేసుకున్న తర్వాత ఇలా హోల్ గరం మసాలా అనేది ఇంకా నూనెలో కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, మిరియాలు కూడా వేసుకున్నాం కదా, అది కూడా ఈ నూనెలో ఇంకా అది కూడా నూనెలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకున్న పేస్ట్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా బాగా పన్నీర్ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేటట్టుగా కొంచెం ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. బాగా పన్నీర్ ముక్కలకి పట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఇంకా అప్పుడు బాగా ఫ్రై అవుతుందన్నమాట మసాలా కానీ పన్నీర్ కానీ. ఇంకా ఒక అర్ధగంట అయితే బాస్మతి రైస్ నేను 2 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఆ బియ్యం కూడా ఈ మసాలాలోకి వేసుకొని ఒక 5 నిమిషాలు సైడ్ల నుంచి బాగా 2-3 సార్లు బాగా ఫ్రై అయ్యేటట్టుగా కలబెట్టుకోవాలన్నమాట. బాగా సైడ్ల నుంచి అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు బియ్యం కూడా విరగకుండా మెల్లిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేనైతే బియ్యంలోకి వాటరు 2 గ్లాసుల బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్, 1.5 గ్లాస్ వాటరు అంటే నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. 1 గ్లాసు బియ్యం అయితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇంకా నేను 2 గ్లాసుల బియ్యం కాబట్టి ఒక అర్ధగంట నానబెట్టాము కాబట్టి వాటర్ అయితే 3.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఫస్ట్ పెద్ద మంట మీదే బాగా ఉడకనిచ్చేయాలండి రైసు. ఇలా ఉడుకుతుండగా మళ్ళీ ఒకసారి సైడ్ల నుంచి అంతా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మళ్ళీ సైడ్ల నుంచి అంతా కలబెట్టుకోవాలి మెల్లిగా. ఇలాగా కలబెట్టిన తర్వాత మూత పెట్టేసేయాలి సన్న మంట మీద. ఇంకా మూత తీసిన తర్వాత నేను మళ్ళీ కొంచెం ఫ్లేవర్గా ఉంటుందని కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి అయితే పైకి అయితే వేసాను. ఇంకా చాలా బాగా వచ్చిందనమాట రైసు. ఇంకా వైట్ రైసు, కొబ్బరి చట్నీ, సలాడ్, పెరుగు, కొబ్బరి చట్నీలోకి నెయ్యి అయితే ఇలా చేశాను. మా ఆయన అయితే తిని టేస్ట్గా అయితే చెప్తున్నాడు. ఎంత బాగుంది, చాలా బాగుంది.